గుడ్ మార్నింగ్. ఈరోజు నేనైతే నా సెకండ్ వ్లాగ్ని రికార్డ్ చేయబోతున్నా. సో ఈరోజు అయితే మాకు 8 to 9 క్లాస్ లేదనమాట. సో అందుకే మేము చాలా లేట్గా లేచాం. అయితే చాలా కష్టపడి పోస్టింగ్స్కి వెళ్తున్నాం. ముందైతే నన్ను వదిలేసి వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ పోస్టింగ్స్కి. నన్ను అసలు పట్టించుకోవట్లేదు. సో చూస్తున్నారు కదా, ఈరోజు అయితే నేను నా పోస్టింగ్స్కి వచ్చేసాను. అది కూడా గైనిక్. ఈరోజు మాకు వార్డ్ డే అండ్ వీళ్ళందరూ మా సెకండ్ ఇయర్ జూనియర్. సో ఇప్పుడైతే మేము క్లాస్ వినడానికి వెళ్తున్నాం. మ్యామ్ మాకు క్లాస్ మ్యామ్ అయితే క్లాస్ స్టార్ట్ చేశారు, క్వశ్చన్స్ కూడా స్టార్ట్ చేశారు. మాకే ఆన్సర్స్ రావన్నమాట. సో క్లాస్ ఎప్పుడు అయిపోతుందా, కూర్చుందామా అని చూస్తున్నాం. క్లాస్ అయితే అయిపోయింది, మరి కూర్చోడానికి వెళ్తున్నాం. సో మా పోస్టింగ్స్ అయితే ఈరోజు అయిపోయాయి. సో మేము హాస్టల్కి వెళ్తున్నాం లంచ్ చేయడానికి. వే టు అవర్ గర్ల్స్ హాస్టల్. పోస్టింగ్స్ అయితే అయిపోయింది. వీళ్ళు మా బ్యాచ్ అనమాట, రేష్మ అండ్ సుమలత. హాయ్ చెప్పండి. పడుతుందో టైం చూడండి. చూసారు కదా, లిఫ్ట్ ఆన్ చేసాం. చూడాలి మరి ఎంతసేపు పడుతుందో. ఫోన్ మాట్లాడడానికి ట్రై చేస్తుంది అని వాయిస్ ఓవర్లో చెప్తాను. లోపల కాలింగ్ బటన్ నొక్కుతుంది. ఆర్డర్ ఫర్ రేష్మ రాజశ్రీ పైన. ఆర్డర్ గైస్. లోపల కాలింగ్ బటన్ హలో మా బ్యాచ్ మేట్స్ చేస్తున్న వేషాలు. నిజంగా పడుతుందా? లోపల మాటలు వినపడుతున్నాయి, నా మాటలు మీకు వినిపించట్లేదేమో. ఆఫ్టర్ పోస్ట్ లంచ్ బ్రేక్ గోయింగ్ టు క్లాస్ అగైన్. క్లాస్ ఉంది, క్లాస్కి వెళ్ళాలని తెలుసు, వెళ్తున్నా. బట్ ఇట్ వాట్ కాస్ట్ చూడండి. సో ఇందాక దొరకకుండా అయితే పరిగెట్టుకుంటూ వచ్చేసాం పై వరకు మా ఫ్లోర్కి. ఇప్పుడు అయితే మేము క్లాస్కి వెళ్తున్నాం. ఇంకా మరి వెళ్ళిపోవాలి కదా క్లాస్కి, టైం అయితే అయిపోయింది. సో లెట్స్ ఎంటర్. సో ఇప్పుడు మాకు అయితే 1 to 2 ఆప్థమాలజీ క్లాస్ అనమాట. సార్ అయితే ఏదో అడుగుతున్నారు అక్కడ అందరినీ. సో మమ్మల్ని కూడా అడుగుతారేమో అని చెప్పి ఫోన్ అయితే ఆపేశాను. సార్ అనుకుంటారు నేను రమ్మనుకుంటూ ఎందుకు వచ్చేసారు లోపలికని. బట్ మీన్ వైల్ అవర్ ఫ్రెండ్స్ సెమినార్ అంట గాయస్. పాపం నెక్స్ట్ నేనేనేమో అని భయంగా ఉంది. సో నెక్స్ట్ వాళ్ళు చెప్పాలి అన్నమాట, వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. సెమినార్సే కాకుండా దాంతోడు మళ్ళీ క్వశ్చన్స్ అంట. సో క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడైతే ఇంకొక అబ్బాయి వెళ్ళి చెప్తున్నాడు ఇక్కడ. సో మధ్యలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇక్కడ సక్సెస్ఫుల్గా క్లాస్ అయితే కంప్లీట్ చేసుకుని ఈఎన్టీలోకి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ చూస్తున్నాం కదా, అదైతే యాపిల్ జెల్లీ నూడిల్స్ అంట. అది లూపస్ వల్గారిలస్ చూస్తామంట. ఇవి కూడా నేర్చుకోండి. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? వెన్ దే టేక్ అటెండెన్స్. సో చాలా హ్యాపీగా ఉన్నా. సో ఇక్కడైతే సిగ్గుపడుతున్నారనమాట. అండ్ ఇక్కడైతే హాయ్ చెప్తున్నారు మీకోసం. ఇక్కడైతే చాలా ఇదిగా నడుచుకుంటూ వచ్చి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అయితే చెప్తున్నారు మాకు. ఏంటో క్లాస్ అయ్యాక వీళ్ళందరికీ ఏదో అయ్యింది, వీళ్ళందరినీ తీసుకెళ్ళి జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చాలి మేము. మధ్యలో ఏదో చెప్తున్నారు చూడండి. సో క్లాస్ అయితే అయిపోయింది చక్కగా. నేనైతే నా ఫ్రెండ్ బండి ఎక్కేసి హాస్టల్కి వెళ్దామని డిసైడ్ అయిపోయా. తనైతే డే స్కాలర్, నేనైతే హాస్టలర్ని. సో ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, అదే మా హాస్టల్ అన్నమాట. అది మా గర్ల్స్ హాస్టల్. అటుపక్క ఉన్నది బాయ్స్ హాస్టల్ అన్నమాట. సో ఎదురుగా మీకు కుక్కలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే దిస్ ఇస్ ద వే టు గో. ఇందాకలా చూసే ఉంటారు కదా ఈ వేని. సో ఇదన్నమాట మా వే. ఇక్కడ దింపేసింది తను నన్ను. మళ్ళీ యథావిధిగా లిఫ్ట్ బటన్ అయితే ప్రెస్ చేసి వెయిట్ చేస్తున్నా. సో ఇవి నేను చేసే పనులు అక్కడ. సో గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నా. దిస్ ఈజ్ మీ ఆఫ్టర్ క్లాస్, ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ మై డే. సో ఇప్పుడు నేను నా రూమ్కి వెళ్తున్నా.
సో రూమ్కి వెళ్ళి జాగ్రత్తగా పడుకోవాలి. తెలిసిందేగా మనం చేయాల్సిందేంటో. సో ఇది నా రూమ్ నెంబర్ 205. సో ఆల్రెడీ నా రూమ్మేట్ లోపలే ఉంది, నాకన్నా ఫస్ట్ వచ్చేసింది. సో ఐ హ్యావ్ టు నాక్ ద డోర్. దిస్ ఈజ్ అవర్ వ్యూ ఫ్రమ్ మై రూమ్. ఇదొక వ్యూవా అని అనుకోకండి, ఇదే మా వ్యూ. సో దీని తర్వాత నేను బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో మళ్ళీ లిఫ్ట్ యూజ్ చేస్తున్నాను. లిఫ్ట్లో అయితే బాగా వీడియోస్ వస్తాయని లిఫ్ట్ మళ్ళీ యూజ్ చేస్తున్నాను. నేనైతే లిఫ్ట్ దిగి అక్కడ అవుటింగ్ అని బుక్లో రాసి ఇక్కడి నుంచి వెళ్తున్నాను బయటకి. సో ఇది అంతా మా హాస్పిటల్ ఏరియా. ఇక్కడ క్యాంటీన్ ఇవన్నీ ఉంటాయి, అవి తర్వాత చూపిస్తాను. అండ్ ఆ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోతే వీ కెన్ గో అవుట్. సో బయటకైతే వచ్చేసాను. చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కువ మంది అయితే లేరు రోడ్డు మీద. సో వెళ్తున్నాను. ఇక్కడ ఎదురుగా నాకు పపాయాస్ కనిపించాయి. రూమ్కి వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. సో షీ ఈజ్ మై ఫ్రెండ్, మేరే దోస్త్, హర్ నేమ్ ఇస్ గిని. సో ఈరోజు ఇంత కష్టపడిన దానికి నేను రెస్ట్ తీసుకుందని డిసైడ్ అయిపోతున్నాను. And for everyone, good night.